వారమంతా నిద్రలేమితో పనిచేసి వీకెండ్లో మంచం మీద వాలిపోయి తెగ నిద్రపోవడం ఇప్పుడు చాలా మంది జీవనశైలిగా మారింది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా కొత్త ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందా అనే విషయంపై ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం వారాంతాల్లో అధిక నిద్రపోవడం మన నిద్ర విధానంతో పాటు ప్రేగు ఆరోగ్యం, ఆహార అలవాట్లు, శరీర గడియారం సర్కాడియన్ రిథం మీద ప్రతికూల ప్రభావం చూపుతోందట. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆలోచనలు ఆరంభించారు. ఇది మన జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇటీవల జరిగిన ఈ అధ్యయనం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, హార్వర్డ్ మెడికల్ స్కూళ్ల శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఈ పరిశోధనలో 10,000 మంది పాల్గొనగా వారమంతా అసమానమైన నిద్ర షెడ్యూల్ను పాటించి వీకెండ్లో 10 నుంచి 12 గంటలు నిద్రపోయే వారిలో ఆరోగ్య సమస్యలు కనిపించాయి. అధ్యయనం ప్రకారం వారాంతంలో అతిగా నిద్రపోవడం శరీరంలోని అంతర్గత గడియారాన్ని భంగం చేస్తుంది. ఈ మార్పు రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్ సమతుల్యత, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. ముఖ్యంగా ఊబకాయం, టైప్ 2 మధుమేహం, కార్డియోవాస్క్యులర్ సమస్యలతో బాధపడే వ్యక్తుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అలాగే వారాంతంలో అతిగా నిద్రపోవడం పేగు ఆరోగ్యాన్ని అంటే గట్ హెల్త్ని ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు తక్కువ నాణ్యమైన ఆహారం, ఎక్కువ చక్కెరతో కూడిన పానీయాలు, పండ్లు, గింజలు వంటి పోషకాహారాల లోపం కారణంగా ఏర్పడుతున్నాయని తేలింది. ఈ సమస్య రోగనిరోధక శక్తిని బలహీనపరిచి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహ రిస్క్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారాంతంలో అధిక నిద్ర అలవాటును సోషల్ జెట్లాగ్ అని పిలుస్తారు. ఇది వారంలోని నిద్ర షెడ్యూల్, వీకెండ్ నిద్ర మధ్య భిన్నతను సూచిస్తుంది. ఈ అసమతుల్యత శరీరాన్ని ఒక రకమైన జెట్లాగ్గా ప్రభావితం చేస్తుంది. నిద్రకు ఒక స్థిరమైన పద్ధతి అవసరమని, వారంలో 6 నుంచి 8 గంటల నిద్రతో సరిపోతే వీకెండ్లో 10 నుంచి 12 గంటలు నిద్రపోవడం శరీరాన్ని గందరగోళానికి గురిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. వీకెండ్లలో కూడా అలాగే ఉండాలి. పుస్తకం చదవడం, యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు నిద్రకు ముందు మైండ్ను శాంతిపరుస్తాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెరతో కూడిన పానీయాలను తగ్గించాలి. నిద్ర సమయానికి దగ్గరగా ఆల్కహాల్ తాగడం నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర గదిలో చల్లని ఉష్ణోగ్రత, చీకటి, నిశ్శబ్ద పరిసరాలు మంచి నిద్రకు ఉపకరిస్తాయి. నిద్ర ఒక ఆలోచన కాదు, ఇది మన జీవితంలో భాగం. కాబట్టి దాన్ని గౌరవించండి.